నువ్వు ఎవరని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు కాదు బాబా. నీ పేరు నువ్వు కాదు, నీ శరీరం నువ్వు కాదు, ఇష్టాలు అయిష్టాలతో తయారైన నీ మైండ్ కూడా నువ్వు కాదు బాబా. అంతకంటే నిగూఢమైన ఆసక్తికరమైన రహస్యం రా నువ్వు. మొదట్లో బ్రహ్మాండం ఒక్కటే ఉండేది, అద్భుతమైన బ్యూటీ బాబా. కాని అది చూసేందుకు ఎవరున్నారు? అందుకే బ్రహ్మాండం ఒక ఆట ఆడాలనుకుంది. ఆ ఆటగా ఈ విశ్వం తను లెక్కకు మించిన చెట్లు, జంతువులు, అందాలు, ఇంకా నిన్ను సృష్టించింది. అయితే ఈ ఆటలో నీకో బహుమానం ఇచ్చింది, మరపు అనే బహుమానం. తనలోంచే బయటికి వచ్చిన ప్రతి వస్తువు, జంతువు, చెట్టు, మనిషి, నక్షత్రం అన్నీ ఆ బ్రహ్మాండంలోనే భాగమనే విషయం అవన్నీ మరచిపోయి మేము విశ్వం కంటే వేరు అనుకునేలా చెయ్యడమే ఆ ఆట. అందుకే నువ్వు నవ్వుతావు, ఏడుస్తావు, తిరుగుతావు, కోరుకుంటావు, గెలుస్తావు, ఓడిపోతావు. అసలు ఇదంతా ఎందుకు అని అడుగుతూ ఉంటావు. ఎందుకు ఇవన్నీ భరించాలి అని అడుగుతావు. అయితే ఒకటి చెప్పనా బాబా, నువ్వు అనుభవించే ప్రతి కన్నీరు, నవ్వు, గెలుపు, ఓటమి, డబ్బు, ప్రేమ, ద్వేషం, కోపం అన్నీ ఈ విశ్వం నీ ద్వారా అనుభవిస్తోంది. నీ ద్వారా ఇవన్నీ రుచి చూస్తోంది. నీ బాధ విశ్వం బాధ, నీ ఆనందం ఈ బ్రహ్మాండానికి ఆనందం. బాబా, నువ్వు నక్షత్రాలను చూసి ఆహా అనుకుంటే నిజానికి ఈ విశ్వం తనను తానే చూసి ఆహా అనుకుంటోంది. నీ మనసు విరిగిపోయినప్పుడు ఈ బ్రహ్మాండం మనసు విరిగిపోతోంది. మనసు విరిగితే ఆ భావన ఎలా ఉంటుందో తను తెలుసుకుంటోంది. బాబా, ఈ బ్రహ్మాండం నీ నుంచి వేరుగా ఎక్కడో లేదు. ఈ విశ్వమంతా నువ్వే. నీ నరనరాల్లోనూ ఉంది అదే. నీ గుండెలో మ్రోగుతున్న శబ్దం కూడా అదే. నీ ద్వారా మాట్లాడుతుంది, పాడుతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది. బాబా, ట్రిక్ ఏంటంటే నువ్వు వేరు, విశ్వం వేరు అనే భావన నుండి మేలుకోవడమే. నువ్వే అది అని తెలుసుకోవడమే. ఆ నిజం గుర్తురాకుండానే ఎన్నోసార్లు వెళ్లిపోయాం, మళ్లీ మళ్లీ పుడుతున్నాం. నీ కష్టం ఏ దేవుడో ఏ కర్మో ఇవ్వట్లేదు బాబా. నువ్వు విశ్వం ఒకటే అని మళ్లీ నీకు గుర్తు రావడానికి, వేరు వేరు అనుకుంటున్న ఈ కలలోంచి మెలకువ రావడానికి ఉపయోగపడేందుకే బాబా కష్టమనేది వచ్చేది. జీవితంలో వచ్చే మలుపులు, కష్టాలు, అయిష్టాలు వీటితో యుద్ధం చెయ్యకు బాబా. సంతోషంగా జీవితం అనే నదితో ఎటు తీసుకువెళితే అటు పారుతూ వెళ్లడం నేర్చుకో. ఈ బ్రహ్మాండం నీ ద్వారా పని చెయ్యడానికి నువ్వొక వాహనంగా మారు బాబా. ఈ విశ్వానికి సరెండర్ అవ్వు. నీ ద్వారా ఆ శక్తిని పని చెయ్యనివ్వు. అడ్డంకులు వేయకుండా పూర్తిగా లొంగిపోయే స్థితిలోకి వెళ్ళు. అప్పుడు బాబా మునుపెన్నడూ లేని స్వాతంత్రాన్ని, ఆనందాన్ని చవిచూస్తావు. అంతులేని విశ్వం యొక్క శక్తి నీ ద్వారా పనిచేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అప్పుడు రుచి చూస్తావు బాబా. ప్రతి క్షణం ఓ అద్భుతంలా ఉంటుంది. ప్రతిరోజు స్వర్గంలా తోస్తుంది. వదిలేసేయ్, కంట్రోల్ చేయకు. పోనీ పోనీ, పోతే పోనీ, కానీ అయితే కానీ. యుద్ధం వద్దు. నదిలా పారుతున్న జీవితంలో ట్రస్ట్, నమ్మకాన్ని ఉంచు. బ్రహ్మాండం ఎప్పుడూ నీ ద్వారా మంచే చేస్తుంది. బ్రహ్మాండానికి తెలుసు నీ ద్వారా ఎలా ముందుకు పారాలో, నిన్ను